హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్ మీకు కావాల్సిన అన్ని తీసుకోవచ్చు. హాఫ్ కిలో లేదంటే కిలో మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ 1 కప్పు, ఉప్పు మీ రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పౌడరు, ఇది దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీల పౌడరు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోండి, ధనియాల పౌడరు 2 స్పూన్లు, 1 స్పూను పసుపు, ఇది గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు వేయించుకొని చేసుకుంది, పెరుగు 1 కప్పు తీసుకోండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా తీసుకొని మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఈ చికెన్ లెగ్ పీస్లో ఈ పదార్థాలన్నీ వేసుకొని గరం మసాలా పౌడరు, కార్న్ఫ్లోరు, ఉప్పు, పెరుగు ఇవన్నీ కూడా వేసి దీంట్లో అలాగే దాల్చిన చెక్క, ఇలాచీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే పసుపు కూడా వేసి అలాగే ధనియాల పౌడర్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. నూనె 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు కావాలంటే దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఒక ఎగ్గు మనం కొట్టి వేసుకుంటే ఈ మిశ్రమాలన్నిటి కూడా మనం వేయించుకునేటప్పుడు చక్కగా పడతాయి. దీనికి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఈ లెగ్ పీసులు లో ఫ్లేమ్లో మనం ఒక 1 అవర్ వరకు, అంటే ఈ చికెన్ లోపల వరకు చక్కగా ఉడుకుతూ ఫ్రై అవ్వాలన్నమాట. దీంట్లో మనం ఈ లెగ్ పీసులన్నీ సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1 అవర్ వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరోవైపు కూడా తిప్పుతూ దీన్ని ఇంకొక 15 మినిట్స్ అయితే మనకి చక్కగా లోపల నుంచి ఉడుకుతాయి అన్నమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లో మనం రెడీ చేసుకొని నిమ్మకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకొని, చూసారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసంతో ఇది డైరెక్ట్గా తినడానికి స్నాక్ ఐటెం లాగా చక్కగా పనికొస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రుచికరమైన ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనం చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉంది. దీంట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని వేడివేడి రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ సాంబార్తో కానీ టమాటా చారుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.